కాబూలీ చెన, కాబూలీ శనగలు, తెల్ల శనగలు అని కూడా పిలుస్తారు. ఇవి పోషకాలు అధికంగా ఉండే చిక్కుళ్ళు. ఇవి ప్రోటీన్, ఫైబర్ మరియు వివిధ విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి మన భారతదేశంలో చాలా సాధారణమైన ఆహారం మరియు వీటిని అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు. కాబూలీ శనగలు బరువు తగ్గడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాబూలీ శనగలు కొద్దిగా తీపిగా మరియు గింజలు చాలా రుచి కలిగి ఉంటాయి. కాబూలీ శనగలను ఉడికించడానికి ముందు రాత్రంతా నానబెట్టాలి. తరువాత వాటిని 2 లేదా 3 సార్లు బాగా కడిగి నీళ్ళంతా వంపేసి బాగా ఉడికించుకొని మనము కూరల్లో చేసుకోవచ్చు, లేదా వేయించుకొని వేరే ఏదైనా చేసుకోవచ్చు. కాబూలీ శనగలు పిల్లలకు చాలా ఇష్టం. కాబూలీ శనగలతో చోలే మసాలా, బిర్యానీ, చాట్స్, కూరలలో మనము వేసుకుంటూ ఉంటాము. ఇది ముఖ్యముగా బరువు తగ్గడానికి మంచి ఆహారం. పిల్లలకి మరియు బరువు తగ్గాలి అనేవారికి మొలకెత్తిన గింజలుగా ప్రతిరోజు కొద్ది కొద్దిగా ఇచ్చినామంటే చాలా బలంగా ఉంటుంది. కాబూలీ శనగలను ఎక్కువగా నానబెట్టి ఉడికించి తాళింపు వేసి దేవుడికి నైవేద్యంలాగా పెట్టుతూ ఉంటారు. గణపతి గుడుల్లో ఎక్కువగా ఇలాంటివి తయారు చేసి అందరికీ ప్రసాదంలాగా పంచుతూ ఉంటారు. గణపతికి, అమ్మవారి గుడులలో ఎక్కువగా ఈ కాబూలీ శనగలను నైవేద్యంగా పెడుతూ ఉంటారు. షుగర్ ఉండేవాళ్ళు ఎక్కువగా చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. సౌత్ ఇండియా కంటే ఎక్కువగా నార్త్ ఇండియాలలో చోలే భటూరే ఇలాంటి వాటిని మరియు చోలే మసాలా మరియు చాట్స్ లాగా బాగా చేసుకొని పెడుతూ ఉంటారు. ఇందులో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్ మరియు ఖనిజాలకు మంచి మూలం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కాబూలీ చెనా గురించి. థ్యాంక్ యూ.